హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి అయితే ఎలా పెట్టుకోవాలో చూపించేస్తున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. నేను ఇక్కడ 2 kgs ఆఫ్ మ్యాంగో ముక్కలను అయితే తీసుకున్నానండి. చక్కగా మ్యాంగోస్ని కడిగి ముక్కల కిందకి చేయించుకొని దాని లోపల గింజ ఉంటుంది కదా, ఆ సీడ్ తీసేసి ఇంకొక లేయర్ వస్తుంది, అది కూడా తీసేసి చక్కగా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని తుడుచుకొని ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకుంటే దాంట్లో ఏమైనా వాటర్ తడి అనేది ఉన్న గిటంగా ఎండిపోతుంది. ఒకవేళ వాటర్ అనేది ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది, అందుకనే ఎండబెట్టుకోవాలి. సో ఇలా ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని దానికి మీకు ఎన్ని ఎల్లిపాయలు కావలిస్తే అన్ని, దీనికి ఏమి కొలత అనేది ఏమి ఉండదు. ఒక కప్ వరకు మెంతి పొడి వేసుకోవాలండి. ఇంకొక కప్పు ఆవాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్ తోటి ఒక 4 వరకు కప్స్ కారం పొడి వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాల్సి ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాల్సి తక్కువ వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి తక్కువ. తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ముందు ఎక్కువ వేసుకొని బాధపడేదానికంటే తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకునేది బెటర్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని దాన్ని మళ్ళీ నేను కొంచెం నోటి కిందికి పంట కిందికి క్రంచిగా తగిలితే బాగుంటుంది అని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాం. ఇక్కడ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన నూనెని తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి చక్కగా. ప్రతి ఒక్క ముక్కకి ఇవి ఏవేవైతే మనం మసాలా వేసాం కదా, ఆ ప్రతి ఒక్క మసాలా ప్రతి ఒక్క ముక్కకి అంటేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ ఆవకాయని తీసుకొని ఒక డబ్బాలోకి కానీ లేకపోతే మనకి కుండలు ఈటంగా దొరికితే ఆ కుండలోకి కానీ వేసుకొని స్టోర్ చేసి ఒక 3-4 డేస్ వరకు కదలపకుండా సైడ్కి పెట్టేసుకొని దాని తర్వాత మీరు చెక్ చేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది ఎన్నో కాదు, 1 year వరకు 2 years వరకు కూడా నిలువ ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.